మల్లాది విష్ణు గారు కూడా స్పందిస్తూ ఉన్నారు. మాట్లాడదాం. విష్ణు గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్ ఎలా చూస్తున్నారు? సో మీరు నమస్కారం సార్. మొదటి నుంచి కూడా మీ నాయకులు అలాగే మీ పార్టీ అధ్యక్షులు ఏదైతే దీనికి సిబిఐ దర్యాప్తు జరగాలి, ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా జరపాలి అని మీరు ఏదైతే వినిపిస్తున్నారో, ప్రస్తుతానికి ఒక కొలికి వచ్చింది, ఒక కీలక పరిణామంగానే దీన్ని చూస్తున్నారా? ఒక నైతిక విజయంగా భావిస్తున్నారా? అవును సార్, ఇది ఒక కీలకమైనటువంటి పరిణామము. ఈ లడ్డీ కల్తీ దాంట్లో విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ఇది ఒక నైతిక విజయంగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము పూర్తి సమాచారం లేకుండా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం కానీ అందరూ కూడా ఈ లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పని ఎలాబరేట్గా ప్రజల ముందు పెట్టారు. ఇలాంటి సందర్భంలో ఇది సరే, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, జరగలేదు అని చెప్పని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా జరిగినటువంటి సంఘటన ఏ రోజైతే చెప్పారో దాని వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళి తలుపు తట్టడం జరిగింది సుబ్బారెడ్డి గారు, అలాగే తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇందులో ఏంటంటే లడ్డూలో కల్తీ జరగలేదు, వచ్చినటువంటి ట్యాంకర్లు వెనక్కి పంపాము అని చెప్పని సుప్రీంకోర్టు ముందు కూడా టీటీడీ లాయర్ చెప్పడం జరిగింది. బట్ కానీ ఇక్కడ ఏంటంటే ఇది సుప్రీంకోర్టు చెప్పినట్టు ఒక పొలిటికల్ డ్రామా ఇప్పటివరకు కూడా నడిపారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాడు. దీనికి కూడా ఒక బ్రేక్ పడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కల్తీ జరగలేదు అని చెప్పని, నెయ్యి వాడలేదని చెప్పని సుప్రీంకోర్టు ముందు కూడా చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ కానీ, పురంధరేశ్వర్ గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా జరిగింది అని మాట్లాడతారు. ఇది సిట్ వేయటం కూడా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవటమే. దీన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి వారి పర్యవేక్షణలో అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక టీం లాగా వేయటం జరిగింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉండాలి, దాని సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దీన్ని జరగాలి అని చెప్పని సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేసినటువంటి దరిమిల ఈ జడ్జిమెంట్ వచ్చిందన్నమాట. ఈ జడ్జిమెంట్లో ఖచ్చితంగా ఏకపక్షంగా ఎవరైనా అధికారులు ఉంటే మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుకి నివేదించి ఒక ఏకపక్షంగా కానీ ప్రభుత్వానికి అనుకూలంగా కానీ ఉన్నటువంటి అధికారులు వారు సరైనటువంటి వారు కారు, ఒక స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి వాళ్ళు, విషయాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళని నియమించాలి అని చెప్పని కూడా కోరేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు మనకు వస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలుగుదేశానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి అతన్ని కూడా అతని స్థానంలో ఇంకొక నిష్పక్షపాతంగా ఉండేటటువంటి వాళ్ళు, బయాస్గా లేనటువంటి వాళ్ళు వాళ్ళని కూడా వేయాలి అని చెప్పనేది కూడా ఒక ఆలోచన కనపడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము పూర్తి సమాచారం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసింది అని చెప్పడం, సుప్రీంకోర్టులోనేమో కలవలేదని చెప్పడం వాళ్ళ లాయరు, ఇదంతా ఏంటంటే శ్రీవారి యొక్క భక్తుల్ని గందరగోళానికి గురి చేసి శ్రీవారి యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా రాజకీయాలకి వాడుకున్నటువంటి పరిస్థితి చూసాం. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది, రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎట్లా మాట్లాడతారు ఇంత డెలిబరేట్గా అని చెప్పని దీన్ని పొలిటికల్ డ్రామా కింద చూడొద్దని ఆ రోజు చెప్పింది, ఈరోజు చెప్పింది. కానీ నిన్న తిరుపతి పట్టణంలో జరిగినటువంటి సభలో మాట్లాడుతూ జరిగిపోయిందని, పవిత్ర రామాలయానికి కూడా 1,00,000 లడ్డూలు కల్తీ జరిగినటువంటి లడ్డూలు పంపించారని చెప్పని, ఇదంతా ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? కాబట్టి సుప్రీంకోర్టు ఈరోజు నియమించినటువంటి సిట్ ద్వారా పూర్తిగా కల్తీ విషయమే కాకుండా కల్తీ మాటల విషయంలో కూడా 18వ తారీఖు దగ్గర నుంచి సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, అలాగే పురంధరేశ్వర్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటలు ఏ ఆధారాలతో మాట్లాడారు, ప్రభుత్వంలో ఉండి ఈ రకంగా చెప్పారు అని చెప్పని దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం కూడా మన ముందు కనపడుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళని కూడా ఈ సిట్ విచారించాలి. ఎందుకంటే ఏ ఆధారాలతో సార్ విష్ణు గారు మీరు చెప్పిన దాంట్లోనే పాయింట్ ఇక్కడ తీసుకుంటే కనుక ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్న మీ దగ్గరికి కూడా ఒక మీ అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ జరగబోయే విచారణలో దీంట్లో మీరు ఇవన్నీ కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తోంది, ముట్టికాయలు వేస్తోంది, అయినా కల్తీ జరిగిపోయింది, ఇది అయోధ్యకు కూడా పంపారు అని చెబుతున్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా మళ్ళీ సుప్రీం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. సో సిబిఐ విచారణ కానీ ఇదంతా స్టేక్ హోల్డర్స్గా మీరు కూడా ఉండాల్సిన అవసరం ఉందా ఈ విచారణలో అంటే ఏం చెప్తారు?
అంటే ఖచ్చితంగా అండి ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టిందే చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. దీని అంతటిని చూసి ఇది అనవసరంగా దీన్ని అమ్మవారు తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అబాస్పాలు చేస్తున్నారని, ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మా చైర్మన్స్గా పనిచేసినటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా ఆల్రెడీ వాళ్ళు స్ట్రాంగ్గా చెప్తున్నారు, జరగలేదు అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు జరగలేదు అని చెప్పాను. కానీ జరిగింది అని పదే చెబుతున్నటువంటి తరుణంలో జరగలేదని చెప్పినటువంటి మా దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా జరిగిందో చెప్పాల్సినటువంటి అవసరం కూడా సిట్టుకు ఉంటుందన్నమాట. ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా సిట్టు యొక్క పరిధిలోకి ఈ వ్యాఖ్యలు, రాజకీయ వ్యాఖ్యలు, లేకపోతే ఏ రకంగా ఏ ఆధారాలతో మాట్లాడారో ఈ వ్యాఖ్యలు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిట్ పరిధిలో ఏంటంటే ఒక స్వతంత్రం కలిగినటువంటి పోలీస్ అధికారులు ఉండాలి, ఏకపక్షంగా బయాస్గా ఉండేటటువంటి వాళ్ళు ఉండకూడదు. అలాగే ఈ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, డిప్యూటీ సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు కానీ వీటన్నిటిని కూడా ఈ సిట్ పరిధిలోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిట్ని ఎవరైనా కలవచ్చు, ఏదైనా చెప్పచ్చు. సిట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించి, అలాగే ఇంకొక ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అందరూ ఉంటారు. కాబట్టి కూలంకుషంగా మాట్లాడి దీంట్లో వాస్తవాల్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఆల్రెడీ ఒక విజయానికి సంకేతం అన్నమాట. ఏంటంటే సుప్రీంకోర్టులోనే లోద్రా గారు చెప్పారు, ఆ ట్యాంకుల్ని వెనక్కి పంపించాము, అక్కడ కలపలేదు అని చెప్పారు మొట్టమొదటి మాటగా. కానీ అయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ కింద స్థాయిలో ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు రామాలయంకి పంపారంటున్నారు. లేకపోతే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని పురంధరేశ్వర్ గారు కూడా తప్పుపట్టినటువంటి విధంగా మాట్లాడారు. కాబట్టి దీంట్లో ఆ అంశాలన్నింటినీ కూడా సిట్ పరిధిలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కూలంకుషంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ అధికారులు ఎవరైతే నిష్పక్షపాతంగా లేరో, నిష్పక్షపాతంగా ఉన్నటువంటి వాళ్ళని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఒక సుప్రీంకోర్టు దగ్గరికి పిటిషన్ వేసేటటువంటి అవసరం ఉన్నదేమో పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు. అయితే మీరు చెప్పిన దాంట్లోనే ఒకవైపు టీటీడీ ఈవో ఒకసారి కాదు 2 సార్లు ఊటంకించి చెప్పారు, ఆ నెయ్యిని వెనక్కి పంపాము, అది వాడలేదని. మీరు చెప్పిన విధంగానే, మనం చూసిన విధంగానే సాక్షాత్తు సుప్రీంకోర్టు ముందు టీటీడీ తరపు న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లూద్రా కూడా ఆ నెయ్యిని వెనక్కి పంపారు అనేది కేటగారికల్గా తెలిసిపోయింది. ఇక దర్యాప్తు జరగాల్సిందల్లా వీళ్ళు చేసిన వ్యాఖ్యల మీద, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అవ్వచ్చు, వీళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అనేది మీ డిమాండ్గా వినిపించబోతున్నారా? అసలు మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి అంశం ఏంటంటే అక్కడ జరగలేదు, పవిత్రతని కాపాడాము, శ్రీవారి యొక్క ప్రతిష్టని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దిగజార్చారు. కాబట్టి దీని మీద వారు చెప్పినటువంటి లడ్డూల్లో కల్తీ జరిగిందనే విషయం మీద మీరు స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని వెళ్ళిందే మేము. ఇంకా ఖచ్చితంగా లడ్డూలో కల్తీ జరగలేదని లోద్రా గారు సుప్రీంకోర్టులో చెప్పిన తర్వాత, జరిగిందని ఇక్కడ చెప్పిన తర్వాత దాని మీదే కదా విచారణ జరగాల్సినటువంటి అంశము. ప్రధానంగా సిట్టు ముందు ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే ఏ ఆధారాలతో సుప్రీంకోర్టు ఏదైతే నియమించిందో దాని దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, ఇక్కడ ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు ఏ విధంగా కల్తీ జరిగింది అని మాట్లాడారు, ఏ విధంగా రామాలయం పంపారన్నారు, ఏ విధంగా పత్రికల్లో పెద్ద ఐటమ్స్ వచ్చి, బ్యానర్ ఐటమ్స్ వచ్చి జరిగిపోయినట్టుగా ప్రచారం చేశారో, వీటన్నిటి మీద కూడా సిట్ దృష్టిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ దిశగా చేయకపోతే ఖచ్చితంగా సిట్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కలిసి ఏ అంశాల మీద ఈ 20 రోజుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగము, ప్రజల్ని తప్పుదారి పట్టించడము, శ్రీవారి యొక్క ప్రతిష్టను దిగదార్చడము, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా వాడుకోవడము, అబద్ధాలు చెప్పడము, ఈ అంశాలన్నీ కూడా సిట్ దృష్టిలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మా న్యాయవాదులు వాళ్ళను కూడా కలిసి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు కూలంకుషంగా కల్తీ దగ్గర నుంచి కల్తీ మాటల వరకు అన్ని విషయాల్ని కూడా సిట్ చూడాలి అని చెప్పిన కూడా కోరటం జరుగుతుంది. రైట్ విష్ణు గారు, థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు.